నర్సు గారు చూసేసినట్టున్నాడు. ఏం చెప్పాలడికి? పర్లేదు, నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది? తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది. పర్లేదు చెప్పండి. ఏం లేదండి, ఆ, నేను డ్రైవర్ని కాదు, ఆ, సునంద గారి మేనలోని. చా. ఆ, మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓ మా అత్తని కన్విన్స్ చేసి మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్దమ్మాయి ప్రేమిల అంటే నీకు చాలా ఇష్టం. వాళ్ళు ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటావు. కరెక్టా? గురుగారు మరి అదే. ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కోటిస్తాండి. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్న అమ్మాయి సిసి ఉంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. వావ్, ఎంత యాదృచ్ఛికం. ఏంటి? ఐ మీన్ కోఇన్సిడెన్స్ అన్నమాట. ఓహో, అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది. కదా? చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. డోర్ స్టక్ అయి ఉంటుంది, ఆడు తీసుంటాడు. ప్యాంట్ మీద దుంపడి ఉంటుంది, ఆడు దుడిపి ఉంటాడు. దాని పోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సునందా మా చుట్టం అనొద్దు, కాలిపోద్ది ఇక్కడ. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఈ కారుకి వాడరు, నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్. నేను చెప్పింది ఫైనల్.